తెలంగాణలో కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఇవాళ ప్రారంభమై ఏప్రిల్ 16వ తేదీన ముగియనున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం 30 నిమిషాల ముందుగానే చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు. అంటే ఉదయం 9:35 తర్వాత వచ్చే విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1582 సెంటర్లు, ప్రైవేట్ బడుల్లో 1094 సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఈసారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగనుంది. 10వ తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్రాల్ని నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ఈ విషయాన్ని నిన్న ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. అయితే మొత్తం సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మనం హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి దిల్సుఖ్ నగర్ వద్ద ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద సంఖ్యలో పిల్లలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే చాలామంది ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళిపోయారు. 9 గంటల నుంచే వాళ్ళు ముందు నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోతున్నారు. అయితే కొంతమందికి కొంత ఆలస్యంగా అవుతున్నప్పటికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 9:30 పరీక్ష స్టార్ట్ అవుతుంది. అయితే ఒక 5 నిమిషాలు మాత్రం గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారు. 5 నిమిషాల వరకు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 9:35 పూర్తి అయిందంటే ఒక్కసారిగా మొత్తం గేట్లు క్లోజ్ చేస్తారు. వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అయితే చూడొచ్చు స్టూడెంట్స్ కూడా లాస్ట్ టైం వరకు కూడా స్టడీ చేస్తున్నారు. వచ్చినటువంటి స్టూడెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని లోపలికి వెళ్ళేందుకోసం ప్లాన్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అయితే ఇందులో మనం చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువ మంది పరీక్ష రాసేటువంటి వారిలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 854 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించి 854 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 1,81,514 మంది పరీక్ష రాస్తున్నారు. అయితే హైదరాబాద్ సిటీలో కొంత ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే సెంటర్కు చేరుకుంటున్నారు. తల్లిదండ్రులంతా కూడా చాలా శ్రద్ధతో వాళ్ళ పిల్లలంతా కూడా ఇక్కడికి తోలుకొచ్చి లోపలికి పంపిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే మొత్తం 5,17,000 మంది వరకు రెగ్యులర్ స్టూడెంట్స్ ఉండగా ఒకసారి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ విధంగా మొత్తం చూస్తే మనం 5,28,239 మంది మొత్తం పరీక్ష రాస్తున్నారు. వీళ్ళందరి కోసం దాదాపు 2,676 ఎగ్జామ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పరీక్షలకు గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించి 6,386 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా 5,288 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఉన్నారు. 2,50,000 మంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 2,07,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మనం చూస్తే ప్రధానంగా ఇందులో 10th క్లాస్కి వచ్చే వరకు బాయ్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంటర్లో వాటిలో అయితే కొంత గర్ల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం బాయ్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. 10th క్లాస్ విద్యార్థులు 2,67,954 మంది బాయ్స్ ఉండగా 2,60,285 మంది గర్ల్స్ ఉన్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్, అదేవిధంగా విద్యుత్ శాఖతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎలాంటి ఏదైనా ఘటనలు జరిగితే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ సిటీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.